అరే గజాల చెప్పరా బట్టు. స్వాగ్ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి సినిమా గురించి వెయిటింగ్ రా. బికాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ముందు వచ్చిన సినిమా చాలా మంచి సినిమా. అది బాక్స్ ఆఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్ అయినా సరే చాలా మంచి కంటెంట్. అలాంటి డైరెక్టర్ హీరో నుంచి వస్తుందంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఈ సినిమా రీచ్ అయిందా లేదా అన్నది ఈ వీడియో చివరిలో చెప్తాను. ముందుగా సినిమా గురించి మాట్లాడదాం. సినిమా అయితే నాకు చాలా నచ్చిందిరా. ఇలాంటి కంటెంట్ ని ఒప్పుకున్నందుకు శ్రీ విష్ణుకి, తీసినందుకు హసిత్ గోలీకి హ్యాట్స్ ఆఫ్ రా. చాలా మంచి సబ్జెక్టు, చాలా బాగా డీల్ చేశాడు. కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా సరే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అర్థమయ్యేలా తీర్చిదిద్దాడు సినిమాని. అరే మామా, ఇప్పుడు మనం శ్రీ విష్ణు గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా అతన్ని స్టోరీ సెలక్షన్స్ లో ఒక డిఫరెంట్ వైవిధ్యత అయితే ఉంటుంది. మినిమం లేదంటే తను అయితే స్టోరీని ఒప్పుకోడు. అది కంటెంట్ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఒక మినిమం గ్యారంటీ అన్నది ఉంటుంది శ్రీ విష్ణు సినిమాల్లో. ఈ సినిమా పరంగా నువ్వు ఆల్రెడీ చెప్పావు అనుకో, నేను కాదంటలేదు. ఈ సినిమా పరంగా శ్రీ విష్ణు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటావు ఈ సినిమా? మామ, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా శ్రీ విష్ణు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు చెప్పినవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ కథా బలాన్ని చూసి అండ్ క్యారెక్టరైజేషన్స్ ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమా ఒప్పుకొని ఉండొచ్చా. రీసెంట్ టైమ్స్ లో రీతు వర్మకు కూడా మంచి ఇంపార్టెంట్ రోల్స్ అయితే పడలేదు. బట్ షీఈ్ ఆల్సో ప్రూవెన్ యాక్ట్రెస్. తనతో మీరా జాస్మిన్ కూడా ఈ సినిమాలో ఉందని విన్నాను. వాళ్ళు పెర్ఫార్మెన్స్లు ఎలాగ ఉన్నాయి, వీళ్ళతో పాటు మిగతా కాస్టింగ్ ఎవరు బాగా చేశారు? నాకు తెలిసినంత వరకు రవిబాబు గారు కూడా విన్నారని విన్నాను. శ్రీ విష్ణు గురించి మాట్లాడాలి. శ్రీ విష్ణు అవుట్ అండ్ అవుట్ ఇచ్చేసాడు. మీరా జాస్మిన్ కానీ, రీతు వర్మకి కానీ చాలా మంచి రోల్స్ పడ్డాయి. మెయిన్ గా కన్నులను దోచాయంటే తర్వాత రీతు వర్మకి చాలా మంచి రోల్ పడింది. చాలా బాగా నటించింది. అండ్ ఇంకా మీరా జాస్మిన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చేసింది. మంచి రోల్ పడింది, బాగా యాక్ట్ చేసింది. వీళ్ళే కాకుండా రవిబాబుకి కానీ, గోపరాజ్ రమణ గారికి కానీ చాలా మంచి రోల్స్ పడ్డాయి. ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఓకే, డైరెక్టర్ అయితే కుమ్మేశాడన్నో, ఆర్టిస్టులు అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారన్నో, ఇంకా సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన మిగతా ఆస్పెక్ట్స్ అదే రా, మన టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మెయిన్ గా ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ చేసుకుని టీం వర్క్ చేశారు మా. మెయిన్ గా సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. సినిమాకి చాలా బాగా సెట్ అయినాయి. సినిమా టోన్ కి ఈ రెండు మ్యాచ్ చేయడం అంటే చాలా కష్టం. బికాస్ సినిమా షిఫ్ట్ అవుతూ ఉంటది టోన్, దాన్ని మ్యాచ్ చేశారు. 100% వివేక్ సాగర్ ఇచ్చి పడేశాడు. వేదారామన్ కూడా చాలా మంచి సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. ఓవరాల్ గా టెక్నికల్ వర్క్ అయితే చాలా బాగుంది. ఎవరైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక యుద్ధం చేస్తున్నారో, నేను 100 సినిమాలు తీయాలి, అటు కథల పట్ల అవగాహన లేకపోయినా సరే నేను 100 సినిమాలు తీసేయాలి అని చెప్పి ఒక ప్రొడక్షన్ యూనిట్ ఉంది కదా, మరి తప్పుగా ఏం అనుకోకండి. వాళ్ళు తీస్తున్న సినిమాలు అలా అనిపించే నాకు, అందుకే నేను అంటున్నాను. వాళ్ళు ఎలా ప్రజెంట్ చేశారు ఈ సినిమాని? చాలా బాగా ప్రజెంట్ చేశారు. ముందు సినిమాల్లో ఏవైతే ఫెయిల్యూర్ సినిమాలు ఉన్నాయో అవి మర్చిపోతారు. ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, వీడియో స్టార్టింగ్ లో చెప్పు, సినిమా వెర్డిక్ట్ అన్నది లాస్ట్ లో చెప్తానని. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. హసీత్ గోలీ October 4 వ్యాగ్ రిలీజ్ అయిన రోజు. అంతే, ఇంకా మిగతాదంతా మన ఆడియన్స్ చేతిలో ఉంది మా. సినిమాని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది. దీంట్లో మెసేజ్ కూడా ఉంది మా, ఇంపార్టెంట్ మెసేజ్. ఓకే ఓకే మామ.